నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్ఓలు, ఏఆర్ఓలు, సెక్టోరియల్ అధికారుల పాత్ర కీలకం అని, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని ఎటువంటి పొరపాట్లు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. బుధవారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆర్ఓలు, ఏఆర్ఓలు, సెక్టోరియల్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సంయుక్తంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ, ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు తెలిసిన అంశాలను మరొకసారి నెమరు వేసుకోవడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి ఎన్నికల సామాగ్రి తీసుకోవడం, హోమ్ ఓటింగ్, ఈవీఎంల పనితీరు తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మనం చేసే పనిపై నమ్మకం కలిగిన రోజు మనం 100% విజయం సాధించగలమన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, టెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, శ్రీకాకుళం, పలాస ఆర్డీఓలు, ఆర్ఓలు, సిహెచ్ రంగయ్య, భరత్ కుమార్ నాయక్, ఆర్ఓలు, ఏఆర్ఓలు తదితరులు హాజరయ్యారు. అధికార పార్టీ వైకాపాను వీడుతున్నట్లు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి తెలిపారు. ఈ రోజు స్థానిక హోటల్ గ్రాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకాపాలో తాను ఉండలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేసేందుకు చేరానని, అయితే ఆ పార్టీలో తనకు సరైన గౌరవం గాని గుర్తింపు లేదన్నారు. తమ డివిజన్ లో వర్గాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసి ఆయనకు ఇచ్చానని, 3 నెలలు అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలంతా తనను ఎంతగానో ఆదరించారని, అందుకు కృతజ్ఞతగా వారికి తెలియజేసేందుకు మీడియా ద్వారా ఈ వివరాలను తెలియజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి గారితో పాటు పాలిట్ బ్యూరోకి అందరికీ తెలుసు. కాకపోతే మా నియోజకవర్గంలో ఆ డివిజన్లో, టెక్కలి డివిజన్లో మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన, కొంతమంది మాటలు వినా ఈ విధమైన అవమానం నాకు చేశారన్నది నాకైతే తెలియదు. అందుచేత ఈ అవమానాలు భరించి ఉండడం కంటే నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ నేను ఉంటాను అని ఒక ఆలోచనతో ఈ రెసిగ్నేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సబ్మిట్ చేస్తూ, ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రాథమిక సభ్యత్వంతో పాటు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైదొలుగుతున్నానని గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మీ అభిమానం, మీ ఆదరణ, కృపారాణిని అన్ని స్థాయిల్లో చూశారు. ఒక డాక్టర్గా చూశారు, ఒక ఎంపీగా చూశారు, ఒక కేంద్ర మంత్రిగా చూశారు. ఆమె వ్యక్తిత్వం తెలుసు, ఆమె నడవడి తెలుసు, ఆమె ప్రవర్తన తెలుసు, ఆమె జీవన విధానం కూడా ఏ విధంగా ఉంటుందో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. మీ భవిష్యత్తులో కూడా నాకు ఇదే విధంగా మీ వద్ద నుంచి నాకు అభిమానం, ఆదరణ ఉండాలని సోదరులందరికీ శిరస్సు వంచి నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిందని ఆ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, నడుకుతిటి ఈశ్వరరావు స్పష్టం చేశారు. రణస్థలం మండలంలోని ఎన్ఈఆర్ నివాసంలో బుధవారం ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, నడుకుతిటి ఈశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచేలా ఓట్ల ద్వారా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. కాబట్టి ప్రజలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించడం ద్వారా ఎన్డీఏ కూటమి అభ్యర్థులమైన తాము విజయం సాధిస్తామని పేర్కొన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తెలిపారు. రాష్ట్ర పరిస్థితిని గాడిలో పెట్టడానికి, మరలా ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమి కట్టిన విషయాన్ని వివరించారు. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు విజయం సాధించిన తరువాత తోటపల్లి కాలువకు 230 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని వివరించారు. రణస్థలం మండలానికి చెందిన ఇద్దరికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సమావేశంలో లావేరు, జీసిగడం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, కె రవికుమార్, బెండు మల్లేషు, లెంక శ్యామలరావు, లావేరు మాజీ ఎంపీపీ మేసాల రమణ,
రణస్థలం మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. కుల సంఘాలు జాతి వృద్ధికి కృషి చేస్తాయే తప్ప ఎటువంటి స్వలాభాల కోసం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తూర్పు కాపుల సంక్షేమ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 50 సెంట్ల స్థలాన్ని కేటాయించడంలో కృషి చేసిన మంత్రి ధర్మానను నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణంలో తూర్పు కాపుల సహకారం మరువలేనిదని అన్నారు. తూర్పు కాపులకు తాను చేసింది సాయం కాదని బాధ్యతని పేర్కొన్నారు. చిన్న చిన్న కులాలు సైతం సమాజంలో నిరాశ నిస్పృహలకు గురికాకుండా ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాల భావజాలంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హెచ్ఎల్ నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా మధ్య మురళీమోహన్ రావును ప్రకటించాలని అధిష్టానానికి ఆ పార్టీ నాయకులు దన్నాన భోగినాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ నాయకుడు మురళీమోహన్ పార్టీలోకి వచ్చాక పార్టీలోని చేరికలు పెరిగాయని, అనేక సేవా కార్యక్రమాలు పార్టీ తరపున చేసినట్లు చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను కూడా బాగా చేసినట్లు తెలిపారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరారు. ఈయనకు టికెట్ ఇస్తే తామంతా హర్షం వ్యక్తం చేస్తామని, గెలిచేలా కృషి చేస్తామన్నారు. 10 పార్టీలు సొంత అవసరాల కోసం మారిన వ్యక్తులు టికెట్ ఇవ్వడం వలన పార్టీకి గాని నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలకు ఎలాంటి లాభం లేదన్నారు. కష్టకాలంలో కార్యకర్తలు ముఖ్య నాయకులు తమకు అండగా నిలవడం చాలా ఆనందంగా ఉందని, వారిని ఎప్పటికీ మర్చిపోమని గుండ దంపతులు తెలిపారు. ఈ మేరకు బుధవారం వారి స్వగృహంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు హైదరాబాద్ తాము వెళ్ళగా బిజీ సమయంలో కూడా తమతో చాలా సమయం పాటు మాట్లాడారని, 2-3 రోజుల్లో మంచి నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పడం జరిగిందన్నారు. పత్రికల ఊహాగానాలను కాకుండా వాస్తవాలను రాయాలని విజ్ఞప్తి చేశారు. తమ వెంట ఉన్న ముద్దడ కృష్ణమూర్తి నాయుడు, సుధాకర్, వెంకటేష్, గారమండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం పరిస్థితిని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు చెప్పినా పెద్దగా ఫలితం లేదు అని, ఇప్పుడు సమస్య జటిలంగా మారిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దొంగ శ్రీధర్, బలగ చెంగల్రావు, పిల్లి శివ, మైలపల్లి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. వాడాడ దరిలోగుల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈరోజు యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ జరిగింది. యూకేజీ నుండి 1వ తరగతిలో అడుగు పెట్టేటకు విద్యార్థులంతా అర్హత సాధించారు. ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి ప్రైమరీ స్కూల్లో అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, ప్రిన్సిపల్ అర్జున్ చక్రవర్తి చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేశారు. అలాగే విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు వారు అభినందించారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో 40వ వారపు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదిలిస్తూ పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఇతర నిబంధనలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, ఇతరులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు ఇస్తామని, వివరాలన్నీ సక్రమంగా ఉంటే 24 గంటల్లో కూడా అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. సువిధ యాప్లో లేదా ప్రత్యక్షంగా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సింగిల్ విండో విభాగంలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పార్టీల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అన్ని రకాల అంశాలకు ఒకేసారి దరఖాస్తు చేసుకుంటే అనుమతుల జారీ ప్రక్రియ సులువు అవుతుందని, ఇప్పటి వరకు 150కి పైగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేశామన్నారు. 2024 ఏప్రిల్ 14వ తేదీ వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫామ్ 6 సమర్పించవచ్చునని జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే లైంగిక వేధింపులపై అవగాహన ఉండాలని, వాటిని ఎదుర్కోవాలన్నారు. అలాంటివి జరిగిన వెంటనే తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. చాలా మంది విద్యార్థులు సిగ్గుపడి, సరైన అవగాహన లేక, ఎవరితోనూ చెప్పుకోలేక సమస్యలను పెద్దవి చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జాం భీమశంకర్, జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ మధ్య శ్రీనివాసరావు, సెక్రటరీ జేసీ జె హరీష్, ట్రెజరర్ జేసీ బి మధు, వైస్ ప్రెసిడెంట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసన సభాపతి ఆమదలవలస వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాంకు ప్రజలు నీరాజనం పట్టారు. అసెంబ్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా బుధవారం మండలంలోని అల్లెన గ్రామంలో తమ్మినేని సీతారాం ఇంటింటి
ఇంటింటా ప్రచారం సాగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేశారని తెలిపారు. ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ సమపాలనలో అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు గాంచారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక సర్పంచ్ జడ్డు దివ్య మహేష్, గడ్డు రామానంద్, రాష్ట్ర డిట్కో డైరెక్టర్ ఏ గోవిందరావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోవిందరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గార మండలంలోని జొన్నలపాడ కాలనీ సమీపంలోని బృందావనంలో బహుళ అష్టమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌదరి దుర్గారావు దంపతులు తొలి పూజలు చేశారు. పలువురు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. లావ్య, డిసిసిబి మేనేజర్ రమేష్, అప్పలరాజు, సింహాద్రి శ్రీనివాసరావు, ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ మాస్టర్ వారణాసి సందీప్, కళింగపట్నం సర్వాణి, యోధిత, రమేష్, చౌదరి శ్రీనివాసరావు, రఘురాములు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి. సాధారణ ఎన్నికలు 2024 కోసం ఎచ్చర్ల మండలం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమున్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ముఖ్య అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈవీఎం, ఇతర అనుబంధ యూనిట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు 24 గంటలు కాస్టింగ్ జరిగేలా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సులువుగా వాహనాలు చేరుకునేలా నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత కట్టుదిట్టమైన భద్రత మధ్య శివాని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తీసుకుని వస్తారని, రిసెప్షన్ కేంద్రం వద్ద ఈవీఎంను స్వీకరించి ఒక నిర్దిష్టమైన రూట్లో ఆయా నియోజకవర్గాలకి కేటాయించిన స్ట్రాంగ్ రూమ్లకి తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ఆర్ఎండ్బి ఎస్ఈ జాన్ సుధాకర్, పలువురు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. ఒక్క అవకాశాన్ని కల్పించండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలను అభ్యర్థించారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈ రోజు హిరమండలం మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే పాత పట్టణాన్ని సరికొత్త పట్టణంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆశయమని ప్రజలకు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. మిత్ర పక్షాలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థికి అడుగడుగున వేర తిలకాలతో, కర్పూర హారతులతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సలాన శరత్ కుమార్, దొక్క శ్రీకాంత్ రెడ్డి తదితరులతో పాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. విలీన మున్సిపల్ కార్మికులకు వెంటనే డి డివిజన్ ఏర్పాటు చేసి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా నాయకులు టి తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 2017 నుండి విలీన పంచాయతీ కార్మికులను నగర కార్పొరేషన్లో విలీనం చేశారని తెలిపారు. ఈ రోజుకి వారికి డివిజన్ ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా మున్సిపల్ ఆరోగ్య అధికారి తాత్సారం చేస్తున్నారని, ఆయన నియంతృత్వగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్మనెంట్ కార్మికులకు ఇవ్వాల్సిన సరెండర్ సెలవులు, ఇంక్రిమెంట్లు, 30 సంవత్సరాల సీనియారిటీ కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. నగర పారిశుద్ధ్య అవసరాలకు అనుగుణంగా సరిపడా కార్మికులను నియమించాలని, కార్మికులకు వృత్తికి పరికరాలు, వృత్తి రక్షణ పరికరాలు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జె గురుమూర్తి, ఎన్ బాబురావు, ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక కంపోస్ట్ కాలనీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండి శంకర్ ప్రజాగలం పేరిట బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆయన సేవలను కొనియాడుతూ పూల వర్షం కురిపించారు. తొలుత చెన్నమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కాలనీలో ఇంటింటికి వెళ్లిన శంకర్ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను అంతం పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఓటమి భయంతో వైకాపా నేతలు అన్ని అంశాలకు రాజకీయాలు ముడిపెడుతూ ఎన్డీఏపై అభండాలు మోపుతున్నారని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 21వ డివిజన్ ఇన్ఛార్జ్ అంబటి లక్ష్మీరాజ్యం ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో డివిజన్ నాయకులు నక్క శంకర్రావు, వెలమల శ్రీనివాసరావు, గుంప రవీంద్ర కుమార్, రెడ్డి గిరిజాశంకర్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు కొద్దు భాగ్యలక్ష్మి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరపున
కోట్లాది మంది శ్రీ సత్యసాయి భగవాన్ భక్తుల తరపున సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సృష్టి ఉన్నంత వరకు సత్యసాయి అవతారాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుందన్నారు. అలాగే నిగర్వి, నిరహంకారి, ప్రేమమూర్తి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ని కూడా ఈ ప్రపంచం సత్యసాయిని గుర్తుపెట్టుకున్నట్లుగానే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని ఆర్ లక్ష్మణరావు తన సంతాపం సందేశంలో తెలియజేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలలా పర్యటించి స్వామివారి దివ్య సందేశాన్ని అందరికీ తెలియజేసి అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు అన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశాన్ని నలుదిశలా వ్యాపింపచేశారన్నారు. దేవతలు చేస్తున్న యజ్ఞంపై రాక్షసులు రక్తం పోసి పాడు చేసినట్లు జగనన్న చేపట్టిన సంక్షేమ యజ్ఞాన్ని చంద్రబాబు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య దుయ్యబట్టారు. బుధవారం జలుమూరు మండలం అందవరం రామకృష్ణాపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలేనని, వాలంటీర్ వ్యవస్థపై అక్కసతో ఈసీకి ఫిర్యాదులు చేయించి అవ్వా తాతలకు ఇంటి వద్దకు వెళ్లి వాలంటీర్ పెన్షన్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేయించి వృద్ధుల ఉసురు పోసుకున్నాడని ఆరోపించారు. అవ్వా తాతలకు నరక యాతన చూపిస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వీరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణాపురం, అందవరం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి యువ నాయకులు ప్రచారం చేపట్టగా ఇంటింటా కుంకుమ తిలకాల కర్పూర హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఉల్లికాడలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉల్లికాడలను అందరూ తినవచ్చు. ముఖ్యంగా హృద్రోగులకు, వృద్ధులకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని రెగ్యులర్ వినియోగం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు. చలికాలంలో ఉల్లికాడలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ ఆకులను తింటే జీర్ణక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. చాలామంది ఉదయాన్నే పొట్టను శుభ్రం చేసుకోలేరు. అలాంటి వారికి ఈ ఉల్లికాడలు బాగా ఉపయోగపడుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి పచ్చి ఉల్లిపాయ ఆకులను తినవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఇది చాలా మంచిదని భావిస్తారు. చలికాలంలో ప్రజలు తరచుగా దగ్గు, జలుబు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీటితో వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ పచ్చి ఉల్లిపాయలు తింటే జలుబు సమస్య దరిచేరదు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చల్లని వాతావరణంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి ఉల్లిపాయలు మధుమేహాన్ని ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఈ వ్యాధిని నివారించడానికి మీరు వారానికి కనీసం 3 సార్లు పచ్చి ఉల్లిపాయలను తినాలి. ఇది మీ శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కంటి చూపును పదునుగా ఉంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో కంటికి అవసరమైన కెరటోనాయిడ్స్ మరియు విటమిన్ ఏ ఉన్నాయి. చలికాలంలో మానవుల రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. పచ్చి ఉల్లిపాయను చేర్చడం వల్ల మీ శరీరం బలహీనత చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే అనేక విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.